రామ్లాల్ లాంటి వాళ్ళని చాలా మంది రాజకీయంగా ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు కూడా బీజేపీ చేసిన పని అదే, సో కాంగ్రెస్ ఇప్పుడు చేసిన పని అదే. ఖాళీలు చూసుకున్నా కానీ గవర్నర్ నియామకంలో ఖాళీలు చూసుకున్నా కానీ ఇప్పట్లో కనుచూపు మేరలో ఏవి కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి అయితే దగ్గరలో లేవు. ఎవరితో అయినా రాజీనామా చేయించాలి అంటే ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తప్ప అజరుద్దీన్కు పెద్దగా ఇక్కడ స్కోప్ ఉండేటువంటి అవకాశాలు లేవు. బట్ అట్లాంటి జోరన్లో ఏమైనా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా సీఎం? అందుకనే ఇప్పుడు గ్యాప్ ఇస్తారు వాళ్ళకైతే టైం పనికొచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను కీలకంగా భావించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కీలకతం దుకాణం బంద్, ఇంకేమున్నది, ఓడ వెళ్ళిపోయింది, ఓడ దాటాక ఓడమల్లే అవుతాడు కదా, అందుకని సమస్య లేదు. ఇప్పుడైతే కనుసొప్పైన లేరు, బక్రా అయిపోయింది. ఆనాడే అన్నాను, కోదండరాం అజరుద్దీన్ ఇద్దరు బక్రాలుగా మాట్లాడాను. పాప ఆయన ఏం చేసినట్టు సిఆర్పీ అప్లై చేసినట్టు, మరి ఈయన కోసం ఆయన బలిచ్చినట్టే కదా. మొదలు పేర్లు పంపుతారు, ఒకసారి రిజల్ట్ కాగానే మళ్ళీ ఒకసారి ఇవ్వరా? మరి అందుకని ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు రిజల్ట్, మరోసారి రిజల్ట్ కాకుండా చూసుకోవాలంటే పగడబందిగా ఆలోచించాల్సిందే కదా. లిప్ సింపతి వీళ్ళకి ఇస్తామన్నా ఇచ్చినాము, వాళ్ళు కాలేదు, సాధ్యం కాలేదు, ఏం చేస్తామని చెప్తారు. అంతకని ఏం లేదు. ఆ సీటు గవర్నర్ కోటా ఇవ్వడం, ఆ కోటా ఎన్నుకోవడం తప్పు అంటున్నాను. ఇవ్వదలుచుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది కదా. అద్దెకి జయకర్ గారికి పొందిచ్చారు, మరి అట్లా ఇవ్వచ్చు కదా. అవును, కానీ ఎందుకు ఇవ్వలేదు? ఏమంటే ఇవ్వదలుచుకున్న అద్దెకి జయకర్ వద్దని నేను అంటలేను, కానీ ఆయనకి ఇచ్చింది కదా, అదే ప్రకారం వీళ్ళకి తీయొచ్చు, వేరే కోట తీయొచ్చు కదా అంటున్నాను. అంటే వేరే కోట ఏం లేదు, కావాలని ప్రజలను మప్పి పెట్టడానికి, ముఖ్యంగా నాయకుడు ప్రసన్నం చేసుకోవడానికి ఇచ్చిన వెసులుబాటు తప్ప ఏం లేదు. ఇది అచ్చంగా 6 నెలల మంత్రిగా ఉంటానని పోయిండు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా వెంటనే మళ్ళీ రెండోసారి ఒక మంత్రిగా చట్టసభలకు ఎన్నిక కానీ నామినేట్ కానీ కాలేకపోయిన వాళ్ళను వెంటనే నియామకం కూడా చెల్లది కాదు చెప్పి గతంలో చాలా కోర్టులు తీర్పులు ఇచ్చినవి ఉన్నాయి. బట్ ఇది మళ్ళీ లీగల్ ఇష్యూస్ లీగల్ అంశంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా సార్? ఎందుకంటే మళ్ళీ మంత్రిగా ప్రమాణం చేసేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి చర్చ కూడా అటు పార్టీలో నడుస్తుంది. బట్ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అట్లాంటి అవకాశం లేదని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఒకవేళ అదే కనుక ప్రమాణ స్వీకారం జరిగితే మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? సో అజరుద్దీన్ మంత్రి పదవికి ఇక పూర్తి స్థాయి గండం ఏర్పడ్డేటేనా? ఖచ్చితంగా గండం ఏర్పడుతుంది, సమస్య లేదు, ఇంటికి పోవాల్సిందే. ఒకవేళ తప్పిదారి గవర్నర్ సంతృప్తి ఉంది, మరోసారి నామినేట్ చేయమని చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా కష్టం అంట. ఎందుకంటే అప్పుడు వెనక్కు తీసుకెళ్ళడం ముందుకు పోలేదని ఉద్దేశంగా జరుగుతుంది. అలా అయితే రేపు కష్టమే అంటున్నాను నేనైతే. అసలు ఈ దొడ్డిదారిని పంపడమే కరెక్ట్ గా ఉంటుంది. అసలు విధాన మండలి పనికిరాంది అని ఎన్టీ రామారావు గారు గతంలో ఎత్తేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ తీసుకున్నది కదా. అంటే మంత్రి పదవులు ఇవ్వడానికి, లేకపోతే రాజకీయ నిరుద్యోగాన్ని రూపంలో దీన్ని తీసుకుంటే రాజ్యసభ కూడా అట్లా అవుతుంది. శ్రీకాంత్ అందరం లేదు, రాజ్యసభ అట్లా అయిపోయింది, మనకు విధాన మండలి కూడా అట్లా అయిపోయింది. ఒకనాడు రాజ్యసభ అంటే మహామహులు వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అది కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మారినట్టు ఇక్కడ విధాన మండలి కూడా ఉన్న 40 మందికి రాజకీయ పునరావాస మండలిగా మారిపోయింది. ఇది కరెక్ట్ గా అంటున్నాను. దాన్ని ఉపయోగించుకుంటే కోర్టులు కూడా ఇట్లాగే ఏముడుకో ముట్టుకాయలు వేస్తాయి. తప్పనిసరి రేపు పొద్దున జవాబుదారితనం కావాల్సి వస్తుంది కనుక ఈ వారం రోజులు వీళ్ళేం సార్ ఒకటి అంటే ఇందులో ఇంకొక పాయింట్ సార్, ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఒకవేళ మంత్రి పదవి లేకపోయినా కానీ భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిన తర్వాత అజరుద్దీన్కి ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడుకొని ఆ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల నుంచి అక్కడ నుంచి ఏమైనా అజరుద్దీన్ని తీసుకొని మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. లేదంటే ఇక ఇంకొక సంవత్సరం వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒకటే ఖాళీగా కనిపిస్తోంది, వేరే ఏం పెద్దగా ఖాళీలు ఏం కనిపించట్లేదు. అది ఖాళీ అయితే అది కూడా అది డైరెక్ట్ ఎన్నుకోవాల్సినటువంటి అంశం, ప్రజలు ఎన్నుకోవాలి, అది పట్టభద్రులు ఎన్నుకోవాలి. సో ఆ ఎన్నికల్లో గెలుస్తారా లేదు తెలియదు కాబట్టి సో ఇప్పుడున్నటువంటి ఆప్షన్ ఇదే అనుకోవాలా స్థానిక సంస్థలు? అంతేగా, మరోసారి ఇంకోటి ఏం లేదు. రెండో మాట ఏంటంటే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలో నవీన్, మనం చింతపండు నవీన్ మీద మనకు కోదండరాం ఓడిపోయింది కదా, చూసాం కదా. గతంలో కూడా కోదండరాం నవీన్ కంటే తక్కువ వచ్చింది కోదండరాం గారికి, చూసాం కదా. అంటే నా కడక రెండు పదవుల మీద కాలు పెట్టడం వల్ల వస్తున్న సమస్య. కోదండరాం గారికి మొదటి నుంచి అవరోధం ఏంటంటే 2 పదవుల మీద కాలు పెడుతున్నాడు, ప్రతిసారి ఓడిపోతున్నాడు అంటున్నాడు. ఈ ఆఖరి నామినేటెడ్ దానిలో కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఆయన విధాన నిర్ణయంలో పొరపాటు చేస్తున్నాడు అంటున్నాడు. ఏదో ఒక వర్గానికి దేనికన్నా కొమ్ము కాసి ఒక దిక్కు ఉండకుండా ప్రతి దానికి ధర్నా చౌకలో జరిగిన ప్రతి మీటింగ్, పరస్పర విరుద్ధమైన మీటింగ్ కూడా ఆయన హాజరవుతున్నారు. నా విధానం ఇదే, నేను రాలేని దానికని చెప్పొచ్చు కదా. అందుకని ఇక్కడ కూడా అదైంది. ఉభయ కుశలోపరంటే నడవదు. కోదండరాం గారికి పూర్తిగా ఒక టీజేఎస్ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ కోటాలో నామినేట్ చేయడమేంది, వాళ్ళు దాన్ని అంగీకరించడం ఏంటి, నాతో కాదని తెలిసి మరి వాళ్ళకి తెలుసు, కోదండరాం గారు కూడా తెలుసు కాదని. ఎందుకు ఇంత తిప్పలు కనుక ఇవాళ 6 నెలల తర్వాత అంటే ఏప్రిల్ 30 నాడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, అంతకు మించి మార్గం లేదు అజరుద్దీన్ గారు. నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఏప్రిల్ 30న ఏం జరగబోతోంది? మంత్రిగా అజరుద్దీన్
రాజీనామా చేయబోతున్నారా, ఇంటికే వెళ్ళబోతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తప్ప నిజామాబాద్ స్థానం నుంచి అజారుద్దీన్ ఎమ్మెల్సీగా అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. రేపొద్దున మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించినా కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాజ్యాంగంలో కూడా అది యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. లేదంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి దానికంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఆ నిర్వహించిన తర్వాతనే ఆ ఓటర్లే, ఆ సభ్యులే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం దగ్గరటువంటి ప్లాన్ బి ఏంటా చూడాలి. ఈ కేబినెట్ సమావేశాల్లోనే దీనిపైన ఒక చర్చ, ఒక క్లారిటీ రాబోతోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.